126 సంవత్సరాల వృక్షం ఇది. 5 శాఖలుగా ఉంది. పంచఫణాలతో ఆదిశేషుడు అనేటువంటిది ఇక్కడ ప్రసిద్ధి. ఇలా ఉన్నటువంటి ఆకులు మామూలుగా అయితే చింత చెట్టు ఆకులు సాయంత్రం అయితే ముడుచుకుపోతాయి. ఇక్కడ నిద్రపోదు. అలాగే ఈ కాయలు ఎప్పుడు కూడాను పండిపోయి ఉండవు, ఉపయోగపడవు, పండవు. చూడండి, ఏదైనా కాయ చూస్తే లోపల ఎండిపోయి ఉంటుంది. అలా ఉంటాయి కాయలన్నీ, పచ్చిగా ఉంటాయి. కొన్ని సంవత్సరం మొత్తం వస్తాయి కాయలు. మామూలుగా అయితే సీజన్ ఉంటుంది కదా, అలా సీజన్ ఉండదు. తర్వాత నమ్మాళ్ళు వాళ్ళు ఇక్కడ కారిమారన్ అని చెప్పబడేటువంటి ఒక మహానుభావులు, అదే కారి అనేటువంటి ఒక స్వామి ఒకరు ఉండేవారు. వారికి కుమారులై పుట్టారు. వారికి పుట్టినప్పుడే వారికి ఏ విధమైనటువంటి చలనము లేదు, మాట లేదు, ఏమీ లేకుండా ఉన్నటువంటి ఒక శిశువు జన్మించారు. కానీ వారు ఆ కార్య అనేటువంటి వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆదినాథ పెరుమాళ్ ఇప్పుడు మనం దర్శనం చేసింది. ఆ ఆదినాథ పెరుమాళ్ళని ప్రార్థిస్తే సంతానంగా కలిగారు. అలా కలిగిన తర్వాత ఈ సంతానాన్ని చూసి, అయ్యో ఇదేమిటి ఇలాంటి సంతానాన్ని ఇచ్చావు స్వామి అని మళ్ళీ తీసుకొని వచ్చి పెరుమాళ్ళ కోవిల్లోనే పెరుమాళ్ళ పాద సన్నిధి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. ఇలాంటి సంతానమా, నిన్ను కోరితే ఇలాంటిది ఇచ్చావు, కదలిక లేదు, మాట లేదు, చూపు లేదు, ఏమీ లేదు, ఇలాంటి సంతానం నాకెందుకు అని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి ఆ పిల్లవాడు, ఆ శిశువు నెమ్మదిగా అలా పాకుతూ వచ్చి ఈ చెట్టు కింద కూర్చున్నారు. ఇలా కూర్చున్నటువంటి ఈ స్వామి దగ్గర